పచ్చనిపప్పు కర్రీ వండుతున్నాను కదండి. ఫస్ట్ అయితే ఆయిల్ బాయిల్ అయిన తర్వాత వచ్చేసేసి తిరగమూత వేసేసుకోవాలండి. ఫస్ట్ తిరగమూత వేసుకున్న తర్వాత తిరగమూత వేసుకోవాలి మనం. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇట్లా తిరగమూత వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. నా స్టైల్లో నేనైతే పచ్చనిపప్పు వంకాయ కూర ఎట్లా వండుతున్నాను వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోని ఫుల్గా చూడండి ప్లీజ్. మీ వీడియో ఫుల్గా చూసి లైక్ ఇచ్చి కామెంట్ చేయడం వల్ల మన వీడియోని మరింత మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని ముక్కల్ని అయితే ఇట్లా కలిపెట్టేసుకోవాలండి. మగ్గేంత వరకు ముక్కలు ఇట్లా కలిపెట్టేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా అనేది ముక్క అనేది మగ్గుతుందండి. ఇట్లా ఉడికిన తర్వాత వంకాయలు మగ్గిపోతాయి కదండి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత పచ్చనిపప్పు వేసుకోవాలి. మనం నానబెట్టుకోవాలండి. ఒక 10 minutes అట్లా నానబెట్టుకొని పచ్చనిపప్పు 2 times 3 times క్లీన్ చేసుకొని పచ్చనిపప్పు అయితే ఇట్లా వంకాయలు మగ్గిన తర్వాత పచ్చనిపప్పు వేసుకోవాలి. ఇట్లా వంకాయ పచ్చనిపప్పు వేగిన తర్వాత ఇక్కడ మనకి వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రోట్లో నూరింది, ధనియాలు, అల్లం వెల్లుల్లి ముద్ద ఇది. అది వేసుకొని తిప్పుకోవాలండి. అయితే వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకొని ఇట్లా కలిపి పెట్టేసుకున్న తర్వాత గుజ్జుగా ఉండాలంటే కనుక మనం కొంచెం వాటర్ పోసేసుకోవాలి. గ్రేవ్గా గుజ్జుగా ఉండాలంటే వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఒక 5 minutes అయితే ఉడకనిద్దాము. ఇంకా కర్రీని అయితే ఒక 5 minutes ఉడికేసేసి ఇంకా ఇట్లా ఉడికిన తర్వాత గరం మసాలా అనేది వేసేసుకోవాలండి. ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. గుజ్జుగా గ్రేవీగా మన పచ్చనిపప్పు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ వంకాయ అండి పచ్చనిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.